హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, శుక్రవారం రోజు మొత్తం శాంతి మొత్తం జల్లుతుంది. చూడండి, ఇట్లా శుక్రవారం సోమవారం మొత్తం చల్లుతా. ఇంకా మిగతా రోజుల్లో మాత్రం కొంచెం కంపౌండ్ గేట్ ముందరనే జల్లి ఇట్లా ముగ్గు పెట్టుకుంటా. చూడండి, నేనైతే ఈరోజు ముగ్గు వేస్తున్నా. చుక్కల ముగ్గే, 7 చుక్కల ముగ్గు. చిన్న ముగ్గు కానీ పెద్దగా వస్తుంది అన్నట్లు. ఇటుల సైడ్ కూడా ఇట్లనే పెడతా. ఒకటొచ్చే వరకు పెట్టిన చూడు చుక్క. రాయి ఉంది, రాయి తలిగింది. కలుపుకోవాలి మళ్ళీ. డబ్బల్లాగా వస్తుంది. చుక్కలు లేవు కదా, ఒక్కొక్క డబ్బుల్లో చుక్కలు పెట్టుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది ముగ్గు అయితే ఇట్లా. చూడండి, ఏ ఆలోచనలు ఉండవు అసలు ముగ్గేస్తుంటే. మనం ఆలోచన అనేది పక్కకపోతే అసలు ముగ్గు చెడిపోతుంది అన్నట్లు. ఇదో ఎక్సర్సైజ్ లాగా. చూడండి, చుక్కలు 7 చుక్కలే కానీ ఎంత పెద్దగా వచ్చింది ముగ్గు. ఇంకా మనం సైడ్కి వేసుకోవచ్చు ఇట్లా. మన ఇష్టం ఇక. నేనైతే ఈ ముగ్గుకి ఇట్లనే వేస్తా ఎప్పుడు. ఇంతకుముందు ఎక్సర్సైజ్ అంటే కదా, ఏం ఎక్సర్సైజ్? మైండ్కి ఎక్సర్సైజ్.
ఆయన తీస్తున్నాడు. చూడండి ముగ్గేసి ఎక్సర్సైజ్ ఎట్లా అవుతుంది అంటున్నాడు. చూడండి మొత్తం ఊడ్చుకొని పెండ చల్లుకొని ముగ్గేయడము అన్నీ ఎక్సర్సైజే కదా. ముగ్గేయడమేమో మైండ్కి ఎక్సర్సైజు, మొత్తం ఈ పని చేయడమేమో బాడీకి ఎక్సర్సైజ్. ఇంకేం కావాలి ఇక. ఇట్లా మనకు నచ్చినట్లు ఇట్లా వేసుకోవచ్చు. చూడండి మళ్ళీ నిండుగా అనిపిస్తుంది ముగ్గు అయితే. ఇంకా మనం సపరేట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ అవన్నీ చేయని అవసరం లేదు. ఇవన్నీ చేసుకుంటే ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది. వంగడము లేవడము ఎంత అవుతుంది మళ్ళా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ముగ్గు. ఇక్కడ మనకి ఇట్లా వేసుకుంటే పసుపు కుంకుమ వేసుకుని అనేది మంచిగా వస్తుంది అన్నట్లు. 7 చుక్కలే కానీ ఎంత పెద్దగా వచ్చేసింది చూడండి. చూడండి ముగ్గు నచ్చితే లైక్ చేయండి. సరేనండి, బాయ్.